ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడిండు. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా, ఒకసారి ఆలోచన చేయండి. అధికారం పోయినా మదము దిగలేదు. గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు. ఆ సన్నాసులకు చెప్పండి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా 15-20 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే, కేంద్ర మంత్రి పదవి తీసుకోలే, ప్రధానమంత్రి పదవి తీసుకోలే. 2004 నుంచి 2014 10 సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే. కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధానమంత్రి పదవి కానీ తీసుకోలే. ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా 3 దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు. పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి, ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి, స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి. మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు. శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పరిచయం చేసింది. తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా? ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, మన తెలంగాణ బిడ్డ, మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన. ఎట్లయినా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా? మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా చేయలేదా? ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా? పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారిది. మరి సన్నాసులదేందయ్యా? అయ్యి ఉండంగానే అయ్యా ముఖ్యమంత్రి, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి, బిడ్డ ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ. దుర్మార్గులారా, రాష్ట్రాన్ని దోసుక తిని పదవులన్నీ పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా? గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నా. ఆనాడు చాకలైలమ్మ ఒక్క మాట చెప్పింది, గడీలలో గడ్డి మొలవాల్సిందే అని. సాయుధ రైతాంగ పోరాటం గడీలలో గడ్డి మొలిసింది, గడీలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది. ఇవాళ నేను చెప్తున్న బిడ్డ, మీ ఫామ్ హౌస్లలో జిల్లేళ్ళు మొలిపిస్తా. మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ, మీ ఫామ్ హౌస్లలో జిల్లేళ్ళు మొలవాలి. ఫామ్ హౌస్లలో మీరు జీవిస్తున్నాం, మా ఫామ్ హౌస్లు మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌస్లలో జిల్లేలు మొల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. నేను అడుగుతున్నా దిక్కుమాలినోని, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పడతాదే? 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, 100 ఎకరాలలో వాడు జన్వాడల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 10 ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు. వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకనాకనిక పోతున్నాను సచివాలయం కట్టుకున్నావు. 1,00,000 కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు. ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? 10 సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోవినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్యాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలో నన్ను పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. అట్లాంటి సన్యాసుల కోసం అమరవీరుల స్తూపం ఒక పక్కన, గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన, పివి నరసింహారావు గారు ఆ పక్కన, ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు
రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. మొన్న అసెంబ్లీలో చెప్పింది 685. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో 7 లక్షల చిల్లర చెప్పిండు ముఖ్యమంత్రి. ఇక వెంటనే ఉన్నాడు. కానీ అసెంబ్లీలో 685 అన్నాడు, ఇవాళ ప్రజాపాలనలో 7 అంటున్నాడు. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు 4,26,000 మాత్రమే. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి అప్పు 4,26,000 మాత్రమే. ఈ 4,26,000లో కరోనాలో కేంద్రం చెప్తే చేసిన 27,000 కోట్లు ఉంది. డిస్కామ్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 9,000 కోట్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వాల్సిన బదులు అప్పుగా ఇచ్చిన 2,500 కోట్లు కూడా ఇళ్ళనే ఉండదు. అన్ని కలిపితే కూడా 4,26. కానీ అసెంబ్లీలో 685 అంటావు, 7 అంటావు. ఇది తప్పు అని నేను నిండు శాసనసభలో కూడా చెప్పిన. అంటే ఎవడైనా నేను దివాలా అంటే రాష్ట్రానికి పరువు ఉంటుందా, పరపతి ఉంటుందా? రాష్ట్రం యొక్క పరపతిని నువ్వు దివాలా చేస్తున్నావు. ఎవడని చెప్పుకుంటాడా? లేనిది చెప్తాడా? ఉన్నది చెప్పాలి. లేనిది కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడుతున్నావు. కన్ను తెరువు ఇప్పటికన్నా. పరిపాలించాల్సింది 5 ఏళ్ళు నువ్వు కదా. రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీసి, రాష్ట్రం ప్రతిష్ట మసకబారే విధంగా చేసి, లేని అప్పులను చెప్పి రాష్ట్రం దివాలా తీసిందని నువ్వు చెప్తే జరిగే నష్టం రాష్ట్రానికి, పరిపాలించే నీకు కూడా నష్టం జరుగుతుంది. రాష్ట్రం యొక్క గౌరవం దెబ్బతింటది. ఏ మూర్ఖుడు కూడా ఇట్లాంటి పని చేయడు, ఏ పిచ్చి వాళ్ళు కూడా ఇట్లాంటి పని చేయరు. కానీ మీరు దురదృష్టం ఏంటంటే నీకు రాష్ట్ర రాజకీయాల కంటే, నీకు రాష్ట్ర భవిష్యత్తు కంటే నీ రాజకీయాలు ముఖ్యమైపోయింది. నీకు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాలి. ఎవరు పదవిలో శాశ్వతం కాదు. ఉన్నంతకాలం నిజాయితీగా పనిచేయి, ప్రజల కోసం పనిచేయి, ప్రజలకు ఇచ్చిన మాట మీద దృష్టి పెట్టు. పొద్దుగాలేస్తే నువ్వు కేసీఆర్ను వల్లించకుండా నువ్వు బతకలేవైంది. నీకేమన్నా రోగమా, శాపం ఉందో నాకైతే అర్థమవుతలేదు. మాట్లాడితే కేసీఆర్ని దిగుతావు. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది? ఇప్పుడు ఓట్లున్నాయా, సీట్లున్నాయా? గా రైతుల గురించి ఆలోచించు, మహిళలకు ఇస్తా అన్న 2,500 గురించి ఆలోచించు, వృద్ధులకు ఇస్తా అన్న 4,000 పెన్షన్ గురించి ఆలోచించు, రుణమాఫీ పూర్తి చేయి, వానకాలం పంట పూర్తవుతుంది గా రైతు భరోసా 7,500 చెప్పనై. అరే పిల్లలంతా రోడ్ల మీద పురుగులన్నం తినలేక రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ కూడా ఎక్కడో స్కూల్లో రోడ్ల మీదకి వచ్చి మేము తినలేకపోతున్నాం, పురుగులన్నం పెడుతున్నారు అంటున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కుప్ప అయిపోతున్నాయి, హాస్టళ్లు కుప్ప అయిపోతున్నాయి. ఎస్సీ హాస్టళ్లలో ఇదివరకు బట్టలు రాలే, పిల్లలకు బుక్స్ రాలే, పిల్లలకు భోజనం లేదు, కాస్మోటిక్ ఛార్జెస్ లేదు, ఆగమైపోతున్నారు. ఎస్సీ ఎస్టీ గురుకులాల పిల్లలు ఆగమవుతున్నారు. దాని మీద ఆలోచించి చేయాల్సిన పని ఇచ్చిపెట్టి పొద్దుదాకా కేసీఆర్ తిట్టుడే. గిదా నువ్వు చేసేది. బాధ కలుగుతుంది. పొద్దుగాల అమరవీరుల స్తూపం దగ్గర వేయండు. ఎవరున్నారే ఫోటోలో చూసిరా మీరు? అంత తెలంగాణ ద్రోహులే ఉన్నారు దాంట్లో. దానం నాగేంద్రనాథ్ పక్క పూట ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నోళ్ళు కాదు, ఒక్కనాడు తెలంగాణ కోసం కొట్లాడినోడు కాదు. ఈ ముఖ్యమంత్రి తుపాకీ పట్టుకుని బయలుదేరినోడు. రే ఎవడరా జై తెలంగాణ అంటాడని తుపాకీ పట్టుకుంటే వెళ్ళిండి పుణ్యాత్ముడు. దానం నాగేంద్రే ఒక కట్టెలు పట్టుకుని కొట్లాడిండు తెలంగాణ ఉద్యమకారుల మీద. వీళ్ళు పోయి తెలంగాణ అమరవీరులకు ఇలా శ్రద్ధాంజలి ఘటిస్తుంటే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది. ఆ ఫోటో చూస్తే బాధ అవుతుంది. అందులో ఉన్న వాళ్ళు ఒక్కలన్నా జై తెలంగాణ అని రోడెక్కిన వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు కొట్లాడిన వాళ్ళు కాదు. వీళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.